సుప్రీంకోర్టులో కేవీఆర్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే తమ వాదనని కూడా వినాలని సుప్రీంకోర్టులో ముందస్తుగానే పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కేవీఆర్ పిటిషన్లో కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించిన హైకోర్టు తీర్పుని వెలువరించింది. 10 రోజుల పాటు తనని ఏసీబీ అరెస్ట్ చేయకుండా కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేటీఆర్ ఇంట్లో సమావేశమైన బీఆర్ఎస్ నేతలు ఫ్యూచర్ ప్లాన్స్ పై చర్చించారు. హైకోర్టు తీర్పు ఆర్డర్ కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు కేటీఆర్ తరపు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా హైదరాబాద్లోని ఆఫీసులో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు తర్వాత రాబోయే రోజుల్లో ఏం చేద్దామనే అంశంపై ఏసీబీ అధికారులు చర్చించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించే మునిపే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ రేస్ కేసుకు సంబంధించి కేవీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే గనక ఈ కేసులో తమ వాదన కూడా వినాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇంకా హైకోర్టు తీర్పు కాపీ కేటీఆర్ తరపు న్యాయవాదులకు అందిన తర్వాత తదుపరి ఇటు ఈడీ నోటీసులకు ఏ విధంగా స్పందించాలి, ఏసీబీ ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, దానికి అనుగుణంగా తామే విధంగా వ్యవహరించాలి అన్న అంశానికి సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించిన తర్వాత కేటీఆర్ ఈ అంశం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సుప్రీంకోర్టులో అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, ముఖ్యంగా హైకోర్టులో ఊరట దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి కేటీఆర్ ఆశ్రయిస్తారన్న ఆలోచనలో తమ వాదన కూడా వినాలి. అసలు ఈ కార్ రేస్ కు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇటు అక్రమాలు జరిగాయి అనడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, సమగ్రమైన వాదనలు తమ వైపు నుంచి కూడా వినిపించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించి కన్నా మునిపే కేవీఆర్ పిటిషన్, అంటే ఎవరైనా పిటిషనర్ ముఖ్యంగా కోర్టును ఆశ్రయించి తమ వాదన వినిపించే ముందు, తమ కంటే ముందు ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే మునుపు వారి వాదనని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వకుండా తమ వాదన కూడా విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలన్నది కేవీఆర్ పిటిషన్ యొక్క సారాంశం. సో దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేటీఆర్ కేసు విషయంలో కేవీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ రోజు హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత కేటీఆర్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక ఈడీ విచారణకు ఏసీబీ విచారణకు సహకరించాలా, ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి అరెస్టు అరెస్టు కాకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కోర్టును ఆశ్రయించాలని భావిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుని కేటీఆర్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కోర్టులో తమ వాదన కూడా వినాలి అని చెప్పి ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఈ కేవీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఒకవేళ కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కేసు నెంబర్, డైరీ నెంబర్ ఇవన్నీ లిస్ట్ అయిన తర్వాత కేసు విచారణ ఉంటుంది. అప్పటి వరకు కేటీఆర్ అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు నిలువరించగలదా, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో ప్రస్తుతం హైకోర్టు ఇచ్చే తీర్పు కాపీ ఆధారంగా కేటీఆర్ తన లీగల్ ఎక్స్పర్ట్స్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి తదుపరి న్యాయ పోరాటానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్నది నిర్ణయించుకున్న తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు ముఖ్యంగా పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత తదుపరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఏ విధంగా వాదనలు ఉంటాయనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో కానీ కేటీఆర్ కన్నా ముందే తమ వాదన కూడా విన్న తర్వాత మాత్రమే ఈ కేసులో ఉత్తర్వులు ఇవ్వాలని మాత్రం కేవీఆర్ పిటిషన్ లో పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గోపి, సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కి ఒకవేళ చిక్కెదురైతే ఈ నేపథ్యంలో కేటీఆర్ కి లీగల్ గా ఉన్న ఇంకేదైనా ఆప్షన్స్ ఏంటి? కేసు దర్యాప్తుకి సహకరించాల్సి ఉంటుంది. పూర్తి సమగ్ర సమాచారం ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా ఈసీఐఆర్ ఫైల్ చేయలేదు. ఏసీబీ మాత్రమే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. సో 16వ తేదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేటీఆర్ కి మరోసారి నోటీసులు ఇస్తూ తమ ముందు ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఏసీబీ ఈ కేసుని ప్యారలల్ గా ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తాయా లేక ఏసీబీ మాత్రమే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? ఎందుకంటే గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో చూసాం, సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ కేసు విషయంలో కూడా అది జరుగుతుందా? ఏసీబీ కేసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కేసులు నమోదవుతాయా? సో ఏ విధంగా వీటిని కేటీఆర్ ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో కేసు దర్యాప్తుకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో సో నెక్స్ట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇది తప్పుడు కేసుగా, ఎందుకంటే తానే డబ్బిచ్చాను అని చెప్పి కేటీఆర్ స్వయంగా చెప్పారు. అలాగే
అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ముఖ్యంగా కోర్టులు ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో లీగల్ గా తప్పుడు పద్ధతిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఆలోపు ఇటు దర్యాప్తుకు సహకరించే విషయంలో కూడా కేటీఆర్ ముఖ్యంగా వెనకాడ బోనంత గతంలోనే చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఉన్న సమగ్ర సమాచారాన్ని ఇటు ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి తెలియజేసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురైంది కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి లీగల్ బ్యాటిల్ ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.